నమస్తే. నేను మీ కరుణ. నేను నా పిల్లలిద్దరితో కలిసి దగ్గరలో ఉన్న పొలాల వైపు నడిచాము. అక్కడ అడుగుపెట్టిన క్షణమే ఒక మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ఎక్కడ చూసినా పచ్చదనమే. ఆ గాలి, ఆ నిశ్శబ్దం, ఆ సహజత్వం మనసు ఒక్కసారిగా ఆగి ప్రకృతిని ఆలింగనం చేసుకోవాలనిపించింది. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. మాకేమో గ్రీనరీ ఉన్న పొలం లేదు. సో అందుకే నేను పక్కనే ఉన్న పొలాల వైపు వెళ్ళాము. దగ్గరలో అక్కడ వెళ్తే మా కళ్ళ ముందే ఆముదం చెట్లు ఎత్తుగా ఉన్నాయి. వాటి ఆకులు గాలిలో అలమటిస్తూ ఒక మృదువైన స్వరం వినిపిస్తున్నట్లున్నాయి. అవే మనతో ముచ్చటిస్తున్నట్లు, మనల్ని ఆహ్వానిస్తున్నట్లు అనిపించాయి. వాటి వద్ద నిలబడిన క్షణం మనసు ఎంతో తేలికగా మారిపోయింది. ఆ చెట్టుకు చూస్తే కాయలు చాలా బాగా కాసి ఉన్నాయి. నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడో నా చిన్నతనంలో చూశాను చెట్టుకు ఆముదం కాయలు. మధ్యలో మళ్ళీ నేను చూసింది లేదు, తెంపింది లేదు. ఈరోజు నాకు ఆ అద్భుతమైన అవకాశం మళ్ళీ దొరికింది. అది మా పిల్లల వల్ల. చాలా చాలా కాయలు ఉన్నాయి. కొంచెం పక్కకు తిరిగితే అక్కడే మునగ చెట్టు కనిపించింది. వాటి పూల వాసన గాలిలో తేలుతూ వచ్చింది. వాటి వైపు పరిగెత్తాను. చెట్టు కొమ్మలను తాకాను, రెమ్మలను తెంపాను. నాకు అన్నీ చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తూ వచ్చాయి. నేను నా చిన్నప్పుడు అంతా ఇంతే, ఇలా చెట్ల నీడల్లోనే ఆడుకునేదానిని కదా అని నా మనసు చాలా మురిసిపోయింది. చాలా ఉన్నాయి. 3 ఉన్నాయి మునగ చెట్లు. ఎంత బాగున్నాయో అసలు. ఆకును ఎవ్వరూ తెంపట్లేదు. రెమ్మలను అవి రాలిపోతూ ఉన్నాయి. ఆ పొలం మధ్యలో నిలబడి ఉన్నప్పుడు నా చిన్ననాటి రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి. మట్టి వాసన, ఆకుల శబ్దాలు, గాలిలో తేలే ఆ తేలికతనం, నాన్నతో అమ్మతో కలిసి మేము పొలాల్లో గడిపిన రోజులు అన్నీ ఒకేసారి మనసులో ఉప్పొంగాయి. అప్పట్లో సింపుల్గా ఉన్న ఆ జీవితం ఎంత సంతోషమో, ఎంత అపురూపమో, నేనెప్పటికీ మర్చిపోలేని రోజులవి. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ గుర్తుకు తెచ్చుకోవడానికి, చిన్ననాటి కాలంలోకి వెళ్ళడానికి వచ్చిన అవకాశం అనే చెప్పాలి. ఈ చెట్టు నేను ఆవ చెట్టు ఏమో అనుకొని చెక్ చేశాను, కానీ అది కాదు. తర్వాత ఆ పువ్వులు ఎల్లో కలరిష్గా భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. నా పాప బాబు కూడా ఆ పొలాలలో పరుగులు తీస్తూ మొక్కలతో ఆడుకుంటూ చాలా ఆనందంగా గడిపారు. పిల్లలను చూస్తే నాకు అనిపించింది, పిల్లలకు ఏవేవో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, మనం టాయ్స్ ఇస్తూ ఉంటాం. కానీ నిజమైన సంతోషము, ప్రకృతిలో గడిపే సమయం, అది ఎంతో విలువైనది. వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మనమంతా మన పిల్లలకి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే నేచర్కి దగ్గరగా గడిపే క్షణాలే. మా పాప ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది, మనకు ఇలాంటి పొలం ఉంటే బాగుంటుంది కదా అమ్మా అని చెప్పి. సో అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ ఈ అవకాశం అన్నా ఉంది కదా అని నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. మా పిల్లలిద్దరూ కొబ్బరి చెట్టు ఎక్కి దిగడానికి చాలా ప్రయత్నాలు చేశారు. జీవితం ఎంత బిజీ అయిపోయినా మన హృదయం మాత్రం ఎప్పుడూ ప్రకృతిలో శాంతిని వెతుకుతుంది. పొలంలో గడిపిన ఆ 1 గంట ఎంతటి స్ట్రెస్నైనా మాయం చేసే శక్తి కలిగి ఉంది. అక్కడ ఆ చెట్లు, ఆ పచ్చిక మనకు నేర్పే పాఠం. జీవితం సింపుల్గా సహజంగా గడపడం నేర్చుకోవాలి.
ఈరోజు మా ప్రయాణం చాలా చిన్నదే, కానీ మా హృదయానికి ఎంతో పెద్ద ఆనందం ఇచ్చింది. ప్రకృతిని తాకిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి. ఎందుకంటే మనసును నింపగల శక్తి, మనకి నిజంగా హీల్ చేయగల శక్తి మనల్ని ప్రకృతిలోనే ఉంది. మీరు కూడా ఇటువంటి అనుభవాలు పొందారా? ప్రకృతిలో గడిపిన మీ స్పెషల్ క్షణాలను కామెంట్స్లో పంచుకోండి. మనమంతా కలిసి ఆ జ్ఞాపకాలను చెరిష్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మా ప్రయత్నానికి కొత్త శక్తినిస్తుంది. ప్రకృతిలో గడిపిన కొన్ని నిమిషాలు మనసుకు ఎంత శాంతి ఇస్తాయో మీరు చూశారు కదా. ఇలాగే మీ శరీరానికి మనసుకు శాంతి ఇవ్వడానికి మా యోగా విత్ కరుణ సెషన్లలో చేరండి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి.